नमस्कार बच्चों, मैं श्रीकांत गार्गिया आपका स्वागत करता हूं। बच्चों, पाठ को पढ़ने से पहले छात्रों के लिए कुछ सूचनाएं। पहले, विषय प्रवेश ध्यान से पढ़िए, पाठ्य विषय समझिए। पाठ ध्यान से पढ़िए, शब्द का अर्थ समझ में ना आए तो उसके नीचे रेखा खींचिए। रेखांकित शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए। समझ में ना आने वाले अंश हो तो छात्र समूह में या अध्यापक से चर्चा कीजिए। छठवीं पाठ, अंतर्राष्ट्रीय स्तर पर हिंदी। अंतर्राष्ट्रीय स्तर पर అనగా అంతర్జాతీయ స్థాయిలో హిందీ. పిల్లలు, వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఇది. ఈ పాఠం మీరు విషయావగాహన కలిగి ఉన్నట్లయితే, ఈ పాఠాన్ని మీరు అర్థం చేసుకొని ఉన్నట్లయితే మీరు 3 రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ఒకటవది, పత్రలేఖన్ ద్వారా 5 మార్కులు. ఇదే పాఠంలోని అంశాలను మీరు అవగాహన కలిగి ఉన్నట్లయితే నిబంధ లేఖనంలో కూడా ఈ అంశాలు మీకు ఉపయోగపడతాయి. నిబంధ లేఖన్ 5 మార్కులు. క్వశ్చన్ సృజనాత్మకత అంశం కింద వస్తుంది. పత్రలేఖన్ కూడా దాంట్లోకి వస్తుంది. నెక్స్ట్, ఈ పాఠం సంబంధించి ముఖ్యంగా వ్యాసరూప ప్రశ్నలు 7 మార్కుల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. 4 మార్కుల ప్రశ్న రూపంలో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కాబట్టి పాఠాన్ని చివరిదాకా చూసి అర్థం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పుడు उन्मुखीकरण देखिए। पशु पक्षियों की भी भाषा होती है। इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं। పశు పక్షి వాటికి కూడా, పశువులు పక్షులకు కూడా భాష ఉంటుందంట. దాని అర్థం, इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं. అవి ఒకదానికొకటి పరస్పరం వాటి యొక్క ఉద్దేశాలు, వాటి యొక్క ఆలోచనలు చక్కగా అర్థం చేసుకుంటాయంట వాటి భాష ద్వారా. यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित భాషా नहीं होती. విషయం ఏంటి అంటే, పశువులు పక్షులకు మనుష్యుల వలె, మనుషులలాగా సువికసిత్, చక్కగా వికసించినటువంటి, అందరూ అర్థం చేసుకునేటువంటి విధంగా భాష అనేటువంటిది లేదు. नहीं होती, पर वे सीधी सादी आवाजों और क्रियाओं से अपना भाव व्यक्त कर सकते हैं. सीधी सादी, చాలా సరళమైనటువంటి సింపుల్ శబ్దాలతోటి, అరుపులతోటి, క్రియాయే అంటే చేష్టల ద్వారా, పనుల ద్వారా మరి అవి తమ యొక్క భావాలను వ్యక్తీకరిస్తూ ఉంటాయంట. ये बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसी कई भावनाएं दर्शा सकते हैं. పశువులు కానీ పక్షులు కానీ చాలా సులువుగా వాటికి ఖుషి, సంతోషం వేసిన, భయం వేసిన, చేతావని, హెచ్చరించాలనుకున్న, ఆమంత్రన్ తోటి పశువులను, జంతువులను ఆహ్వానించాలనుకున్నా కూడా మరి వాటి యొక్క భావాలను సులువుగా ప్రదర్శింపజేస్తుంటాయి. किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं. ఒక పక్షి ద్వారా చేయబడినటువంటి సంకేతం, శబ్దము, ధ్వని ఇంకొక పక్షి గుర్తిస్తుంది. అది ఏం చెప్పాలనుకుంటున్నది ఆ పక్షి అనేటువంటిది. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి ఒక పారాగ్రాఫ్. దీని కింద ప్రశ్నలు ఇచ్చారు. आवाज का पर्याय क्या है? तो आवाज का पर्याय क्या है? हाँ, आवाज का पर्याय है वाणी. శబ్దము, ఆవాజ్ అనగా ఏంటి? శబ్దము, వాణి, మాట. दूसरा प्रश्न देखिए, किसी प्राणी की अनोखी విశేషత बताइए. ఏదైనా ఒక ప్రాణి యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతను తెలియజేయండి అంటున్నాడు. हर एक प्राणी की अपनी अपनी विशेषताएं होती है.
जैसे कोयल की आवाज ही उसकी विशेषता है, कोयल की आवाज ही उसकी विशेषता है। तीसरा प्रश्न देखिए, इस गद्यांश के लिए उचित शीर्षक दीजिए। పైన ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ కు సరియైనటువంటి శీర్షక్ हेडिंग పెట్టండి, చెప్పండి అంటున్నారు। पूरा पद्यांश पशु पक्षियों की भाषा के बारे में चर्चा की गई है, इसलिए पक्षियों की भाषा, इस गद्यांश का शीर्षक पक्षियों की भाषा दे सकते हैं। छात्रों, अब हम उद्देश्य देखेंगे। पाठ का उद्देश्य पत्र लेखन की पद्धति का विकास करना। पत्र लेखन पद्धति, किस तरह पत्र लेखन कर सकते हैं, पत्र किस तरह लिखना है, इस पद्धति का विकास करना ही इस पाठ का उद्देश्य है। अंतरराष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना। दूसरा अंश है हिंदी का महत्व। अंतरराष्ट्रीय स्तर पर हिंदी का महत्व किस तरह बढ़ती जा रही है, यह विषय आपको समझाने के लिए यह पाठ दिया गया है। अब विधा विशेष देखिए। पत्र विधा अंतरराष्ट्रीय स्तर पर हिंदी, यह पाठ पत्र विधा में है। पत्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक, पत्र पाने वाले के नाम लिखता है। प्रेषक अपने विषय से, ప్రేషక్ అంటే ఎవరైతే ఉత్తరం రాస్తారో, ఉత్తరం రాసే వాళ్ళను, ఉత్తరాన్ని పంపే వారిని ప్రేషక్ అంటారు। అప్నే సే జుడా, తనకు సంబంధించినటువంటి ఉత్తరాన్ని, విషయాన్ని పావక్, పావక్ అంటే పత్ర పానేవాళ్ళ, ఉత్తరం పొందేవారు, ఎవరి పేరు మీద అయితే మనం ఉత్తరం రాస్తున్నామో వారు పావక్ के नाम लिखता है, వాళ్ళ పేరు మీద రాస్తారు। पत्रों के द्वारा अपने विचार दूसरों तक पहुंचा सकते हैं। నిజమే, ఉత్తరాల ద్వారా మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావాలు ఇతరులకు సులువుగా చేరవేయవచ్చు। మాటలలో చెప్పలేనిది ఉత్తరాల ద్వారా చాలా సులువుగా మనము చెప్పచ్చు। अब हम पत्र लेखन पढ़ेंगे। पत्र लेखन के अंतर्गत पहले विषय प्रवेश देखिए। हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है। ఏమంటున్నాడు, హిందీ ఎటువంటి భాష అంటే భారతీయుల యొక్క ఊపిరిలో, భారతీయుల యొక్క శ్వాసలోనే హిందీ అనేటువంటిది ఇమిడిపోయి ఉన్నది, వారి ఊపిరిలోనే హిందీ అనేటువంటిది భాష అనేటువంటిది ఉన్నది। यह सबकी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है। सबकी, మనందరి సంస్కృతి సంబంధించినటువంటి, సభ్యతకు సంబంధించినటువంటి, గొప్పతనానికి సంబంధించినటువంటి చిహ్నంగా ఈరోజు హిందీ నిలిచి ఉన్నది। गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था। महात्मा गांधी గారు తన జీవితాన్ని దేశకి స్వతంత్రతకి సాత్ సాత్, దేశం యొక్క స్వాతంత్ర పోరాటం కోసం మాత్రమే ఉపయోగించలేదు, దాంతో పాటే హిందీకి సేవ, హిందీకి సేవ చేయడం కోసం కూడా తన యొక్క జీవితాన్ని సమర్పితం చేశాడు అని ఆయనకు తెలుసు। భారతదేశం అంతా కూడా వివిధ భాషలతో నిండి ఉన్నది, వీరందరినీ కలపాలి అంటే ఒక దేశ భాష అవసరం అని చెప్పేసి, అందుకని హిందీ అయితేనే ఈ అన్ని రాష్ట్రాలను, అన్ని భాషలను కలపగలిగేటువంటి ఒక శక్తి ఉన్నదని భావించి ఆయన హిందీని ప్రోత్సహిస్తూ హిందీ సేవ చేశారంట। अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है। ఈ రోజు చూసినట్లయితే మనం హిందీ అనేటువంటిది కేవలం భారతదేశానికి చెందినటువంటి భాషనే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఈరోజు హిందీని స్వీకరించింది।
ఈరోజు హిందీని తమ భాషగా స్వీకరించినటువంటి సందర్భం. విశ్వకి భాష బంజుకి హే, అందుకే ఇది ప్రపంచ భాషగా మారిపోయింది. ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడేటువంటి భాష చైనీస్ భాష అయితే రెండవ భాష ఏది అంటే హిందీయే. మన భారతీయులు వివిధ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా మరి వారి యొక్క భావాలను పంచుకోవాలంటే హిందీని మాధ్యమంగా చేసుకొని మరి వారందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మన భారతీయులతోటి విదేశీయులు మాట్లాడాలని అనుకున్నా కూడా హిందీని నేర్చుకొని వారు కూడా హిందీ పట్ల ప్రేమను చూపిస్తా ఉన్నారంట. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. संसार के ప్రపంచం యొక్క వివిధ క్షేత్ర వివిధ రంగాలు హిందీని కొన్ని కోట్ల మంది కరోడో లోగోంకి జీవిక బన్ చుకీ హై. హిందీ కొన్ని కోట్ల మందికి ఆధారం, జీవనాధారంగా మారిపోయింది. హిందీని ఆధారం చేసుకొని వివిధ రంగాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాయంట. మరి ఇప్పుడు ఉత్తరం చూసినట్లయితే మీకు తెలుసు, ఉత్తరము రాసేటప్పుడు పై భాగాన కుడివైపున మనము ఉత్తరము ఏ ప్రాంతం నుంచి అయితే రాస్తున్నామో ఆ ప్రాంతము పేరు రాయాలి, దాని కింద తేదీ రాయాలి. రైట్, ఇక్కడ హైదరాబాద్ అని ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నుండి లెటర్ రాస్తా ఉన్నారు. తేదీ దినాంక్ అని ఇక్కడ 8/9/2014 ఇవ్వడం జరిగింది. దాని కింద నెక్స్ట్ చూసినట్లయితే ఎడమవైపు మనం ఇక్కడ ఏం రాయాలి? ప్రేషక్ అంటే ఉత్తరము ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ అడ్రస్ రాయాలి. ఇక్కడ లేదు, బట్ మీరు ఎగ్జామ్లో రాయవచ్చు. దాని కింద మనం ఎవరికైతే ఉత్తరం రాస్తున్నామో వారిని సంబోధించుచు వారి పేరు కావచ్చు, వాళ్ళ పదవి, అట్లాంటి విషయాలు రాయొచ్చు. లేదా మన తల్లి, తండ్రి, అన్న, గురువు అట్లాంటి వాళ్ళకు రాసినప్పుడు పూజ్యు పితాజీ, పూజ్యు మాతాజీ అని రాయొచ్చు. ఇంకా మనకన్నా చిన్న వాళ్ళకు రాసినప్పుడు, మన మిత్రులకు రాసినప్పుడు, మనతో సమానమైనటువంటి వారికి రాసినప్పుడు ప్రియ లేదా ప్యార అని కూడా సంబోధన చేయవచ్చు. మరి ఇక్కడ ప్రియ మిత్రునికి రాస్తున్నాడు కాబట్టి మన యొక్క మిత్రుడు, మన వయస్కుడు మనతో సమానం కాబట్టి ఇక్కడ ప్రియ మిత్ర అని సంబోధించడం జరిగింది. రైట్, ఇది సెకండ్ స్టెప్. మొత్తం మీద 5-6 స్టెప్స్ ఉంటాయి పత్రలేఖన్కు. ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు టాపిక్ ఏమున్నది చూద్దాం. తుమ్ కైసే హో, మిత్రునికి లెటర్ రాస్తున్నారు కాబట్టి క్షేమ సమాచారం అడుగుతా ఉన్నాడు. తుమ్ కైసే హో, నీవు ఎలా ఉన్నావు మిత్రమా? ఆశా కర్తా హూ కి తుమ్ అప్నే పరివార్ కే సాత్ సకుశల్ హో, నేను ఆశిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను. ఏమని? తుమ్ అప్నే పరివార్ కే సాత్ సకుశల్ హో, నీవు నీ యొక్క కుటుంబంతో క్షేమంగా సంతోషంగా ఉన్నావని నేను భావిస్తున్నాను అంటున్నాడు. యహ్ జాన్కర్ బడీ ప్రసన్నత హుయి, ఇది తెలుసుకొని నాకు చాలా సంతోషం వేసింది. ఏంటి? కి తుమ్ హిందీ సే జుడే వివిధ కార్యక్రమోं में भाग ले रहे हो, నీవు హిందీకి సంబంధించినటువంటి, హిందీతోటి సంబంధము కలిగి ఉన్నటువంటి, హిందీ సే జుడే వివిధ కార్యక్రమాలలో నీవు పాల్గొంటున్నావు, భాగము పంచుకుంటున్నావు అని. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. నీవు నాకు రాసినటువంటి ఉత్తరం, తుమ్నే అప్నే పత్రమే, నీవు నాకు మొన్న రాసిన ఉత్తరం ఉన్నది కదా, అందులో జాననా చాహా, నీవు తెలుసుకోవాలనుకున్నావు, కి హిందీ భాష కా అప్నే జీవన్ మే క్యా మహత్వ హై, హిందీ భాష వల్ల మన జీవితంలో ఏమైనా ఉపయోగము ఉన్నదా,
मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूं. నేను నీ యొక్క ఆసక్తికి కింద సమాధానం ఇస్తూ ఉన్నాను. నీచే సమాధాన్ దే రహా హూం అని అంటున్నాడు. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. నీకు తెలుసు భారత స్వాతంత్ర సంగ్రామంలో మన భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం, ఏకత్రాటి మీద కట్టివేయడం కోసం, ఉంచడం కోసం ఒక భాష యొక్క అవసరం ఏర్పడింది. ఆవశ్యకత అనగా అవసరం ఏర్పడింది. यह काम हिंदी से ही साध्य हो सका. ఈ పని కేవలం హిందీ వల్ల మాత్రమే సాధ్యం అయింది. आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है. ఈ రోజుల్లో చూసినట్లయితే కేవలం ఒక తెలుగు భాషనో, ఇంగ్లీష్ భాషనో, హిందీ భాషనో నేర్చుకుంటే సరిపోదు. एक से अधिक भाषाएं सीखना जरूरी है. ఒకటి కన్నా ఎక్కువ భాషలు నేర్చుకున్న వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాల్లో కానీ దేంట్లోనైనా మరి మంచి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. అందుకనే ఏక్ సే అధిక భాష సీఖనా జరూరీ హై, నేర్వడం తప్పనిసరి అయిపోయింది. జిన్మే హిందీ और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. మరి మన మాతృభాష తెలుగు మనకు ఎలాగో వచ్చు, దీంతో పాటే హిందీ और अंग्रेजी, హిందీ మరియు అంగ్రేజీ అనగా ఇంగ్లీష్, వాటి స్థానము కూడా గొప్పదే. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. హిందీ ద్వారా మనము సమస్త భారతదేశాన్ని చక్కగా తెలుసుకోవచ్చు, గుర్తించవచ్చు. పెహచాన్ భారతదేశపు గుర్తింపు, భారతదేశపు ఆచారాలు, సంస్కృతి, అలవాట్లు అన్నీ మనం చక్కగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది హిందీ ద్వారా. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है. మీకు తెలుసు భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో अलग अलग ప్రాంతం में వేర్వేరు ప్రాంతాలలో अलग अलग భాషాएं बोली जाती है. ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క భాష మాట్లాడేవారు ఉన్నారు. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है. మరి ఇన్ని రకాల భాషలు ఉన్నవారందరూ కూడా ఒక దగ్గర కలపాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒక భాష యొక్క అవసరం ఏర్పడింది. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए, భారత్ యొక్క అన్ని ప్రాంతాలను కలపడం కోసం ఒక భాష యొక్క ఆవశ్యకత, అవసరం ఏర్పడిందంట. जिसे सारे भारत के वासी जानते हैं. ఆ భాష ఎలా ఉండాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారు ఆ భాష గురించి తెలిసి ఉండాలి. వైసీ భాష హి హిందీ హే. అటువంటి భాష ఏదైనా ఉన్నది అంటే అది హిందీయే. जो सारे भारतीयों को ఏకతా కే సూత్ర మే బాంధతీ హే. సమస్త భారతీయులందరినీ కూడా ఏకత్రాటి మీద ఐక్యంగా కలిపి ఉంచుతున్నటువంటి భాష హిందీ మాత్రమే. హిందీ अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है. హిందీ భాష శబ్దపరంగా, శబ్దం యొక్క అర్థపరంగా కూడా భారతీయత్వం కలిగి ఉన్నది హిందీ అనేటువంటిది. हिंदी हिंदुस्तान की भाषा, इसलिए शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है. इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने, అందుకోసమే దేశం యొక్క వర్తమానం, స్వాతంత్ర సంగ్రామ పోరాట సందర్భంలో చూసినప్పుడు భవిష్యత్తు రాబోయేటువంటి మరి తర్వాత భారతదేశానికి కావాల్సినటువంటి అవసరాల కోసం కావచ్చు, భవిష్యత్తుకు ధ్యాన్ మే రఖకర్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని
అప్పటి మన నాయకులందరూ కూడా కలిసి భారతీయ సంవిధాన్ని, భారత రాజ్యాంగం, సంవిధాన్ అనగా రాజ్యాంగం, భారతదేశపు రాజ్యాంగంలో సంవిధాన్ని అనుచ్ఛేద్ 343 एक के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. భారతీయ సంవిధాన్, భారత రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలోని 343వ విభాగం 1వ పేరా 1వ పేజీ అందులో భాగంగా కే తహత్ అందులో భాగంగా హిందీని 14 సెప్టెంబర్ 1949 రోజున రాజభాషగా అనగా అధికార భాష, భారతదేశపు అధికార భాషగా, రాజభాషగా గౌరవించడం జరిగిందంట. మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి భారతదేశపు అధికార భాష ఏది అంటే హిందీ అని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 343 విభాగంలోని 1వ పేరాలో పొందుపరచడం జరిగింది. తబ్సే हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. ఇంకా ఆ రోజు నుండి మొదలు హర్ వర్ష్ ప్రతి సంవత్సరం 14 సెప్టెంబర్ రోజున మనం హిందీ దివస్ మన పాఠశాలలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో, అన్ని కార్యాలయాల్లో ఈ హిందీ దివస్ను ఘనంగా చేసుకుంటూ ఉంటారు. ఆజ్ భారత్ కే అలావా बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सूरीनाम, त्रिनिडाड एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है. చూడండి దేశాల జాబితా ఎంత పెద్దగా ఉన్నదో. आज భారత్ కే అలావా ఈరోజు భారతదేశమే కాకుండా భారతదేశం వెలుపల బంగ్లాదేశ్ మొదలు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ఈ ఇందాక చదివిన అన్ని దేశాలు ఆది దేశోమే హిందీకి మాంగ్ బఢ్తీ హీ జా రహీ హై. మాంగ్ డిమాండ్, హిందీ యొక్క డిమాండ్ పెరిగిపోతా ఉన్నది. హిందీని నేర్చుకునే వారి సంఖ్య పెరిగిపోతా ఉన్నది. విదేశో మే భీ హిందీకి రచనాయే లిఖీ జా రహీ హై. విదేశాలలో కూడా హిందీకి సంబంధించినటువంటి రచనలు చేస్తూ ఉన్నారు. జిస్మే వహాకే సాహిత్యకారోं का भी విశేష యోగదాన్ హై. అందులో ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి సాహిత్యకారు, కవులు, రచయితలు వారి యొక్క సహకారం చాలా ప్రత్యేకమైనటువంటిది. ये हम सबके लिए गर्व की बात है. ఈ విషయము మనందరం కూడా గర్వించదగినటువంటి విషయం. ఏంటిది? विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहां के लोग भी हिंदी सीख रहे हैं. చూడండి, విదేశీయులు మన భారతీయులతోటి ఆపసీ వ్యవహార करने के लिए పరస్పరం సంభాషించుట కొరకు, మాట్లాడుట కొరకు, లేదా ఇతర మరి వ్యాపార సంబంధించినటువంటి వ్యవహారాలు చక్కబెట్టుట కొరకు వారు హిందీ నేర్చుకుంటున్నారు. హిందీ సీక్ రహే హై. భారతీయులతోటి మాట్లాడడం కోసం హిందీ నేర్చుకొని వారు దానిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. ఈ విధంగా చూసినట్లయితే హిందీకి మాంగ్, హిందీ యొక్క డిమాండ్ ఆజ్ విశ్వభర్ మే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా పెరిగిపోతా ఉన్నదంట. బఢ్తీ హీ జా రహీ హై. ప్రపంచవ్యాప్తంగా హిందీ యొక్క డిమాండ్ పెరిగిపోతా ఉన్నది. నేర్చుకునే వారి
సంఖ్య పెరిగిపోతా ఉన్నది, హిందీని ఇష్టపడే వారి సంఖ్య పెరిగిపోతా ఉన్నది. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई है. అందువలనే భారత్ కే అలావా, భారతదేశమే కాకుండా అన్ని దేశమే, ఇతర దేశాల్లో కూడా కई సంస్థాయే, చాలా సంస్థలు, హిందీ భాషకు ప్రోత్సాహాన్ని కల్పించేటువంటి చాలా సంస్థలు హిందీ కే ప్రచార్ వ ప్రసార్ మే జుటీ హుయి హై. హిందీని ప్రచారము చేయటంలో నిమగ్నమై ఉన్నాయి. హిందీ భాషను ప్రచారం చేయడంలో చాలా సంస్థలు ఈరోజు చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయంట. జిన్మే ముఖ్యంగా కేంద్రీయ హిందీ సంస్థాన్, వాటిలో చూసినట్లయితే ముఖ్యంగా కేంద్రీయ హింदी संस्थान वारू हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेशों में अपना महत्वपूर्ण योगदान दे रहा है. కేంద్రీయ హిందీ సంస్థాన్ వారు ఏం చేస్తున్నారు? హిందీ శిక్షణ ప్రశిక్షణ కార్యం సే, హిందీకి సంబంధించినటువంటి శిక్షణ, ట్రైనింగ్, ప్రశిక్షణ, ఆ విధమైనటువంటి ట్రైనింగ్స్ ఇస్తూ నేర్పిస్తూ దేశ విదేశాల్లో తమదైనటువంటి సహకారాన్ని వాళ్ళు అందిస్తూ ఉన్నారు. మహత్వపూర్ణ యోగదాన్ దే రహే హై, ఒక గొప్ప సహకారాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆజ్ విశ్వభర్ మే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే విశ్వభర్ మే करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहे हैं. करीब దాదాపు సుమారుగా 150 से 150 అనగా 150, 150 అంటే 150, 250 అంటే 250. ఇక్కడ 150 से अधिक 150 కన్నా ఎక్కువ విశ్వవిద్యాలయాలు హిందీ సంబంధించినటువంటి కోర్సుల యొక్క నిర్వహణ చేయబడుతున్నాయి. హిందీ సంబంధించినటువంటి కోర్సులను వాటి యొక్క కోర్సులుగా చెబుతా ఉన్నాయంట. बैंक, मीडिया, फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है. బ్యాంకు సంబంధించినటువంటి తర్వాత మీడియా అనగా వార్తాపత్రికలు కావచ్చు, టీవీ రంగం కావచ్చు, ఫిల్మ్ ఉద్యోగ్, సినిమా రంగం, సినిమా పరిశ్రమలో చూసినట్లయితే ఈరోజు హిందీ యొక్క ఉపయోగం అనేటువంటిది దిన్ బ దిన్, రోజు రోజుకు, ప్రతిరోజుకు పెరిగిపోతూ ఉన్నది. ఈరోజు హిందీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరింపబడతా ఉన్నాయి. అదేవిధంగా హిందీ సీరియళ్ళు కానీ, అదేవిధంగా బ్యాంకులలో చూసినట్లయితే మనకు ఖచ్చితంగా హిందీలోనే వారి యొక్క అప్లికేషన్స్ నింపించడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లోకల్ లాంగ్వేజ్ తర్వాత హిందీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. दिन ब दिन बढ़ती ही जा रही है. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है. ఈరోజు హిందీ అనేటువంటిది మనకు కొత్త కొత్త రోజ్గార్ అనగా వృత్తులు, కొత్త కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉన్నదంట. వివిధ వృత్తులకు ముఖ్య ఆధారంగా హిందీ అనేటువంటిది మనకు ఒక దారి చూపిస్తూ ఉన్నది. हिंदी से अपने भविष्य का निर्माण करने वालों के लिए, హిందీ ద్వారా తమ యొక్క భవిష్యత్తును నిర్మించుకోవాలి, హిందీ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అనుకునే వారి కోసం ఇక్కడ కొన్ని వెబ్సైట్లు ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్లు ఇప్పుడు చూడండి. www.rajbhasha.nic.in, ఇంకొకటి www.ildc.gov.in, ఇంకొకటి www.bhashaindia.com, మరొకటి www.ssc.nic.in, మరొకటి www.parliamentofindia.nic.in, మరొకటి www.ibps.in, మరొకటి www.bbc.in,
khsindia.org, మరొకటి www.hindinideशालय.nic.in. ఈ విధంగా ఆది వెబ్సైట్ సేవా మే తత్పర్ హై. ఈ వెబ్సైట్లు ఇంటర్నెట్లో చూసినట్లయితే, ఈ వెబ్సైట్ మనం అడ్రస్ మనం కొట్టినట్లయితే వెబ్సైట్లలో మనకు హిందీకి సంబంధించినటువంటి చాలా విషయాలు, మరి ఉపాధి అవకాశాలు మరి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సేవా మే తత్పర్ హై, హిందీ భాష సేవ చేయడంలో ఈ వెబ్సైట్లు అన్నీ కూడా నిమగ్నమై ఉన్నాయంట. యహ్ హమారే లియే గర్వ్ కీ బాత్ హై. ఈ విషయము మనందరం కూడా గర్వించదగినటువంటిదంట. ఏంటి? కి సారా విశ్వ హిందీ కా మహత్వ జాన్ చుకా హై. ఈరోజు ప్రపంచమంతా కూడా హిందీ యొక్క గొప్పతనం తెలుసుకొని ఉన్నది. ఇస్కా ప్రమాణ్ యహ్ హై. దీనికి ప్రమాణం ఏంటి, నిరూపణ ఏంటి అంటే, ఈ సారే విశ్వ మే 10 जनवरी को విశ్వ హిందీ దివస్ మనాయా జాతా హై. మనకు 14th సెప్టెంబర్ జరుపుకునే హిందీ దివస్ మాత్రమే తెలుసు, కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచమంతా కూడా హిందీ దివస్ను జరుపుకుంటుంది. ఎప్పుడది? 10th जनवरी 10 जनवरीకు ప్రపంచవ్యాప్తంగా విశ్వ హిందీ దివస్ పేరు మీద జరుపుకుంటుంది. హిందీ ప్రేమికులందరూ కూడా ఆ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి హిందీ ప్రేమికులందరూ కూడా విశ్వ హిందీ దివస్ను చాలా గ్రాండ్గా జరుపుకుంటారంట. ఇస్ తరహ హిందీ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ శోభిత్ హై. ఈ విధంగా చూసినట్లయితే అంతర్జాతీయ స్థాయిలో హిందీ యొక్క ఎదుగుదల, హిందీ యొక్క గొప్పతనం ఏ విధంగా మన ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది అనేటువంటిది మనకు తెలిసిపోతున్నది. అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ శోభిత్ హై, అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందిపోతా ఉన్నదంట హిందీ. హా తుమ్నే आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. నీవు పై తరగతి అనగా ఇంటర్మీడియట్ కోర్సులో ద్వితీయ భాష రూపంలో, ద్వితీయ భాషగా హిందీని ఒక సబ్జెక్టుగా తీసుకోవచ్చా అనేటువంటి ఒక సలహా నన్ను అడిగావు. అవును, నిజమే. చాలామంది ఇంటర్మీడియట్లో హిందీ సెకండ్ లాంగ్వేజ్ను హిందీగా తీసుకుంటారు. ఇంకా కొంతమంది సంస్కృత్, తెలుగు, ఉర్దూ అట్లాంటివి ఎన్నుకుంటారు. ఆప్షనల్, ఇంటర్మీడియట్లోకి వెళ్ళేసరికి ఆప్షనల్గా ఉంటుంది, 10th వరకు వచ్చేసరికి కంపల్సరీ ఉంటుంది. కాబట్టి నేనైతే ఏం చెబుతాను అంటే, హిందీని నీవు సెకండ్ లాంగ్వేజ్గా తీసుకోమని సలహా ఇస్తాను అని అంటున్నాడు. హమ్ జాన్ చుకే హై, మనం తెలుసుకున్నాం. ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో హిందీకి ఒక గొప్ప స్థానం అనేటువంటిది ఉన్నది. హమ్ ఇస్సే అప్నే ఉజ్వల్ భవిష్య కా నిర్మాణ్ కర్ సక్తే హై. హిందీ ద్వారా మనం ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు, మంచి భవిష్యత్తును మనము నిర్మించుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఇస్లియే ఆగే కి పఢాయి కే లియే ప్రథమ భాష హో యా ద్వితీయ భాష, నీవు పై తరగతులు, అది ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, పై తరగతుల్లో అది ప్రథమ భాష కావచ్చు లేదా ద్వితీయ భాష కావచ్చు, హిందీ కా చయన్ కర్నా హీ లాభదాయక్ హై. హిందీని ఎన్నుకోవడం అనేటువంటిది ఒక లాభదాయకమైనటువంటి విషయం. ముझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, పూరా విశ్వాస్ హై, నీవు హిందీని తోడ్పాటు చేసుకొని హిందీతో మమేకమై అంతర్జాతీయ స్థాయిలో మన దేశం యొక్క పేరు నిలబెడతావని చెప్పేసి, మన దేశం యొక్క పేరును ప్రకాశింపచేస్తావని చెప్పేసి రోషన్ కరోగే నేను భావిస్తున్నాను అంటున్నాడు. చివరగా మరి కుటుంబ సభ్యులకు గుర్తు చేస్తున్నాడు. గర్మే బడోంకో మేరా ప్రణామ్ కహనా, ఇంట్లో పెద్దవారికి నా యొక్క నమస్కారాలు తెలియజేయి. అప్నే స్వాస్థ్య కా పూరా ధ్యాన్ రఖనా, నీ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టు. చివరగా తుమ్హారా ప్రియ మిత్ర బషీర్ అహ్మద్. ఇక్కడ మనము
మనకన్నా చిన్నవాళ్ళైతే తుమ్హారా అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. లేదా మనకన్నా పెద్దవారైతే ఆప్కా లేదా భవదీ అని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మిత్రుడు కాబట్టి తుమ్హారా ప్రియమిత్ర బషీర్ అహ్మద్ అని రాయడం జరిగింది. చివరగా ఏం రాయాలి అంటే పత. ఉత్తరం రాసినప్పుడు ఉత్తరం ఎక్కడికి పంపించాలి? పత అనగా అడ్రస్. అడ్రస్ అనేది కంపల్సరీ రాయాలి. కాబట్టి ఇక్కడ శ్రీ ఎస్ అభినవ్ కుమార్ 10वीं कक्षा ఏపీ మోడల్ స్కూల్ వెల్దండా మహబూబ్ నగర్ 509360 ఈ విధంగా పిన్ కోడ్తో సహా రాసినప్పుడు ఈ లెటర్ అనేటువంటిది అక్కడికి చేరుకుంటుంది. మరి ఈ పాఠాన్ని మీరు వీలైనన్ని సార్లు చదివి ఇందులోని పాయింట్స్ను విషయ అవగాహన చేసుకున్నట్లయితే మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధమైనటువంటి ఇంకిన్ని పత్రలేఖన్ మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పాఠం అర్థమైందని భావిస్తూ మరొక కొత్త పాఠంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.